ఓరే బావా, ఈ మధ్య టీవీలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ గురించి చెప్పారు కదా. ఇది ఏం కొత్త విషయానికి? బావా, ఇది చాలా ఉపయోగకరమైనది. మారుమూల ప్రదేశ్లలో ఉంటే సిగ్నల్ పోవడం, మరి కొద్దిసేపటికి రావడం, పోవడం మనకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఈ ఇంట్రా సర్కిల్ రోమింగ్ వల్ల ఏ నెట్వర్క్ అయినా ఒకే టవర్ ద్వారా సేవ అందించగలుగుతారు. ఇది వల్ల మన మొబైల్కి ఎప్పటికప్పుడు సిగ్నల్ ఉంటుంది. అది కాదు బావా, ఉదాహరణగా మన ఊరిలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటే, జియో సిగ్నల్ లేకపోతే, జియో యూజర్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా సిగ్నల్ పొందగలడు. అలాగే ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో నెట్వర్క్ యూజర్లు టవర్లను పంచుకుంటే, ఇప్పుడు మన ఊరిలో మొబైల్ సిగ్నల్ ప్రాబ్లం ఇక ఉండదు. ఇంకా సిగ్నల్ కోసం చెట్ల కింద, కొండల మీద ఎక్కడెక్కడ పరుగు తీస్తే, ఇప్పుడు ఆ అవసరం కూడా ఉండదు బావా. బావా, అర్థమైంది. ఇంకా ఇది ఎవరికి ఉపయోగం? ఎక్కడా? చాలా మందికి బావా. పిల్లలకు, ఊరిలో ఉండే పిల్లలకి ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ చేసుకోవడమెలా సులభమవుతుంది? అంటే ఊరి పడ్డవారికంటే చాలా ఈజీ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే, రిమోట్ ఏరియాల్లో పనిచేస్తున్న వాళ్లకి ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేకపోతే, ఇప్పుడు అస్సలు ఓటేసి కోపం రాదు. ఈ సేవ మాత్రం బాగా సులభమవుతుంది. వ్యాపారులకు, మారుమూల ప్రదేశ్లోని వ్యాపారాలు ఇప్పుడు ఆన్లైన్ చేసే సేఫ్టీ ఎక్కువ. ఒక నెట్వర్క్ సిగ్నల్ కూడా 5 లక్షలు పెట్టే కష్టం లేదు. గ్రామీణ ప్రజలకు, టెలిమెడిసిన్, బ్యాంకింగ్, గ్యాస్ బిల్లులు అన్నీ ఇప్పుడు సులభంగా చేయగలిగే పరిస్థితి అవుతుంది. బావా, ఇది అన్ని ప్రదేశ్లలో అందుబాటులో ఉందా? బావా, ఇప్పటివరకు 27,000 టవర్లు డిజిటల్ ఇండియా నిధి కింద సెట్ చేశారు. 35,400 గ్రామాలు ఈ సర్వీసులు ఉపయోగిస్తుండటమే. కానీ ప్రస్తుతం ఇవి డీబీఎన్ టవర్ల పరిధిలోనే ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రదేశ్లు విస్తరిస్తాయి. బావా, మారుమూల ప్రదేశ్లలో ఇలాంటి సేవలు రావడం వల్ల ప్రజల జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. నీకు ఇవన్నీ చెప్పే తీరు బావుంది. అలా మేము కూడా మాట్లాడుకుంటే మరీ చిలిపిగా ఉంటుంది. అవును, మన పరిచయస్తులకు ఈ సేవల గురించి చెప్తే వాళ్లకు ఎప్పుడూ ఉపయోగం ఉంటుంది. బావా, thank you for watching my video. For more videos please like, share, and subscribe.